ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దాంతో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించితిని. అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను. ఈ భూమి మీద జీవించేటువంటి ప్రతి ఒక్కరు కూడా తమను తాము పోషించుకోవడం కొరకు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలా ఎవరైతే తమను తాము పోషించుకోవడానికి ఆలోచన కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని గురించి ఎరిగినట్లయితే దేవుని యొద్ద నుంచి వారికి దొరికేది ప్రతిదాన్ని వారు అనుభవించగలుగుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలం అర్పించుదము. కనుక దేవుడు మనకు నోటిని ఇచ్చాడు. ఆ నోటి ద్వారా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాము. మనం మాట్లాడే మాటలు బట్టి నోటి ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. ఈరోజు శ్రేష్టమైన దాన్ని మనం అనుభవించాలంటే ఆయన స్తుతియాగం చేయడం ద్వారా, ఆయన నామాన్ని ఒప్పుకోవడం ద్వారా, స్తుతులైనటువంటి బలులు అర్పించడం ద్వారా శ్రేష్టమైన నడిపింపుని మనం పొందుకుంటామని మనం తెలుసుకోగలగాలి. అనగా ప్రతి మనుష్యుడు తను అర్పించేటువంటి బలుల్లో తన నోటి ద్వారా అర్పించేటువంటి గొప్ప స్తుతులే దేవుడికి ప్రియమైనవని మనం తెలుసుకోగలగాలి. కనుక ఆయనకి నామాన్ని గురించి మనం ఎరిగినట్లయితే, ఆయన నామంలో ఉండేటువంటి గొప్ప బలాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే నిరంతరము మనం స్తుతిస్తూనే ఉంటాము. అలా స్తుతించడానికి గాను సమృద్ధి అనేటువంటి ఆహారాన్ని మనం తీసుకోగలగాలి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1-3 వచనాల్లో, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించిన నరపుత్రుడా, నేను ఇచ్చున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దాంతో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెను. ప్రతిరోజు మన శరీరానికి ఆహారం కావాలి. 3 పూట్ల మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఏం తినాలి, ఎలాగా మనకు దొరుకుతుందనే దాని గురించి. అలాగే మన పనిచేయడానికి కావాల్సినటువంటి శక్తి కూడా మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి మనకు దొరుకుతూ ఉంటుంది. కానీ ఈరోజు దేవుడిని పని చేయడానికి కావాల్సినటువంటి ఆహారం ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి కావాలంటే ఆయన అనుగ్రహించినటువంటి గ్రంథాన్ని మనం నిరంతరము దాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు వారు కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేకుండా ఉన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడి యొక్క లేఖనాల పట్ల ఫలించినప్పుడు వారు చెప్పారు, మనుషులకు కాదు మేము దేవునికే లోబడి ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు ఆయన ఎలా స్తుతించగలవు, ఆయన నామాన్ని ఎలా ప్రకటించగలవు? నీ హృదయం నింపబడితే కదా. నీ హృదయం ఎప్పుడు భయంతో, కలవరంతో, దిగులతోటి నింపబడుతూ ఉంటే ఇంకా ఆయన ప్రకటించడానికి కావాల్సినటువంటి శక్తి ఎక్కడి నుంచి దొరుకుతుంది? కనుక పరిస్థితులు ఎలాగున్నప్పటికీ దేవుడి లేఖనాలు చదవడానికి మనం సిద్ధపడాలి. అలా సిద్ధపడడం ద్వారా ఆయన మహిమని మనం ప్రకటించగలుగుతాం. దాని ద్వారా మన జీవితాలని ఒక సరైన మార్గంలో నడిపించుకోవడానికి మనం బలం పొందుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల్లో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంలో కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవలని ఆలోచిద్దాం. కనుక ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు నీ హృదయంలో చొచ్చుకొని పోయేలాగా ఆయనకు సమయాన్ని నువ్వు ఇవ్వాలి. నీ హృదయం దేనితో అయితే నింపబడుతుంటుందో నువ్వు దాంతోనే మాట్లాడుతూ ఉంటావు కదా. కనుక నీ హృదయం ఆయన వాక్యంతో నింపబడుతూ ఉంటే దాని పని అది చేస్తూ ఉంటుంది. శరీరానికి తీసుకునేటువంటి ఆహారం ఎలాగైతే అది పనిచేస్తుందో, ఆత్మ కొరకు తీసుకునేటువంటి ఆహారం ఆత్మ నడిపింపులకు నడిపిస్తూ ఉంటుంది. దానిని బట్టి పాదాలు తొట్టిల్లకుండా ప్రతి పరిస్థితిలో నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ఇంకా దుష్ట శక్తుల మీద నువ్వు జయాన్ని పొందుతావు. వాటిని చూడగలుగుతావు, వాటిని ఎదిరించగలుగుతావు. అవి నడిపించే మార్గంలో నడవకుండా నీ పాదాలను స్థిరపరచుకుంటావు. కనుక దేవుడు నీకు ఇస్తున్నటువంటి లేఖనాలను అనుదినము నువ్వు దాన్ని తినాలి, దాన్ని నెమరువేయాలి, దాన్ని ధ్యానించాలి. అప్పుడు మాత్రమే నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుతావు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ గ్రంథాన్ని మా చేతుల్లో ఉంచుతుండగా తండ్రి, అందులో లోతైనటువంటి నాయన విషయాలను తెలుసుకోవడానికి గాను కృప దయచేసి నీ నెమ్మది, నీ సమాధానమైన ప్రతి ఒక్కరూ పొందుకొని పోరాటం చేయడానికి కావాల్సినటువంటి బలమును, జ్ఞానమును, వివేకము, వివేచనను అనుగ్రహించి నీ మహిమతో నీవు నడిపించి బలపరచమని కృప చూపమని అనేక మందిని నాయన బాగు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.